హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి పార్టీ నేతలు తీసుకునేటువంటి నిర్ణయాలు గెలిపే పరమావధిగా తీసుకొని ప్రజల సంక్షేమం కానీ, రాష్ట్ర ప్రయోజనం కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ ఆలోచించకుండా వచ్చే పథకాలు ఏ విధంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో చెప్పడానికే బెస్ట్ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది సంక్షేమం దృష్ట్యా ప్రవేశపెట్టినప్పటికీ అది ఎవరి సంక్షేమాన్ని కలిగిస్తుంది, ఎంతవరకు ప్రయోజనం చేస్తుంది అంటే సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు ముందుకు రాని పరిస్థితులు. వాళ్ళు తీసుకున్నటువంటి కేవలం ఆకర్షణీయ పథకం, కేవలం వాళ్ళ గెలుపు కోసమే తీసుకొచ్చినటువంటి ఈ మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణం అనేది రోజుకు 2 కోట్ల రూపాయలకు మించినటువంటి నష్టాన్ని ఆర్టీసీ సంస్థకు భరిస్తుంది. ఈ నష్టాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం పూడ్చినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా భారం. కష్టపడి సంపాదించి పన్నులు కట్టే వారికి ఇలాంటి ఆకర్షణ పథకాల కోసమైనా వాళ్ళు పన్నులు కట్టేది అంటే ఎవరేం సమాధానం చెప్తారో తెలియదు. కానీ ఎందుకు ఇదంతా అంటే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత ప్రయాణం అనేది ఎంత అభాస్పాలవుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు, అంటే సీట్ల కోసం కొట్టుకోవడం కానీ, డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండడం, దీంతోపాటు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డు మీద పడి జీవనం అంటే రోజువారీ జీవనం గడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణాలు, వాళ్ళ ధర్నాలని, వాళ్ళ శాపనార్థాలని మనం చూస్తూనే ఉన్నాం. మార్పు కావాలి అనుకున్నాం, కానీ ఇలాంటి ఘోరమైన జీవితాన్ని చూస్తానికి మార్పు కోరుకున్నామా అంటూ ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్న విధానాన్ని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇంకొక ఆసక్తికరమైనటువంటి సోషల్ మీడియా వార్త కూడా ఉంది. ఏమిటి అంటే కేవలం ఈ ఉచిత ప్రయాణం వల్ల, ఉచిత ప్రయాణం ద్వారా వచ్చే నష్టాన్ని పూరించుకునే ప్రయత్నంలో, ఎందుకంటే ఉచిత ప్రయాణం వల్ల సుమారు 2 కోట్ల రూపాయల వరకు రోజు అదనపు భారం పడుతుందని, దాంతోపాటు మరి ఆర్టీసీ సంస్థ ఇదివరకునే గతంలోనే ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది. దాన్ని అమ్మాలని చివరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయడం, బ్లాక్మెయిల్ చేయడం కూడా చూసిన. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల వంచకుండా, మెడ వంచకుండా నరేంద్ర మోడీ ఎదిరించైనా సరే ఆర్టీసీ సంక్షేమాన్ని, ఆర్టీసీ ప్రజల సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ? అదే ఆర్టీసీ పరోక్షంగా చంపుతున్నట్టు, పరోక్షంగా ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెస్తున్నటువంటి నేటి ప్రభుత్వం తీరెక్కడ అంటూ సర్వత్రా మేధావర్గం అంతా చర్చిస్తుంది. ఈరోజు ఒకటి సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి పోస్ట్ ఒకటి చూసాం. ఇక్కడ ఏంటంటే ఇతను కథనం ప్రకారం గతంలో కన్నా ఆర్టీసీ కార్గో ఛార్జీలను పెంచింది. మనకు తెలుసు, ఆర్టీసీ విషయంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో వారు కేవలం ఇట్లాంటి కాంగ్రెస్ కొందరి స్వార్థపూరిత నాయకుల చెప్పుడు మాటలు, అటు బీజేపీ చెప్పుడు మాటలు, నాయకుల చెప్పుడు మాటలు, బ్లాక్మెయిల్ వల్ల ఆర్టీసీ సంస్థ, కార్మిక సంస్థల యొక్క ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారో మనం అందరం చూసాం. ప్రజల సంక్షేమం అంటే ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కన్నా నాయకుల సంక్షేమం లేదా ఇతర పార్టీల మాటల సంక్షేమానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి నిర్వీర్యం చేసి సమ్మె పొడిగించిన తీరు మనం చూసాం. చివరికి కేసీఆర్ వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలో అలా విధంగా కట్టడి చేస్తూ, సజ్జనార్ గారిని ఆర్టీసీ ఎండీ గారు చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులని భద్రతను, వాళ్ళ జీతభత్యాలు పెంచడం విషయంలో కానీ, ఆర్టీసీని పునర్జీవనం తీసుకొచ్చి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే విధానం కోసం తీసుకొచ్చిన రకరకాల నూతన విధానాలు తీసుకొచ్చారు. అందులో ఒక భాగమే కార్గో సిస్టమ్, ఆర్టీసీ కార్గో సిస్టమ్. అంటే ఇది ఎంత మంచి ఆలోచన అంటే, ఇంత పెద్ద వ్యవస్థలో, అంటే కేంద్ర వ్యవస్థ అంటే హైదరాబాద్ సెంట్రలైజేషన్ నుంచి చివరికి మన తెలంగాణ మాలుమూల పర్లెవెల్కి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో కొరియర్గా ఎందుకు వాడుకోవద్దు, కార్గోగా ఎందుకు వాడుకోవద్దు? ప్రైవేట్ ఏజెన్సీలు అంత బాగా కార్గో చేస్తున్నప్పుడు ఆర్టీసీ ఎందుకు చేయదు? ఆర్టీసీలో కూడా పోస్ట్ డెలివరీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని కార్గో సర్వీస్ను ప్రారంభించి ప్రైవేటు పోటీదారుల కన్నా నాణ్యమైన మరియు తక్కువ ధరకు కార్గో సర్వీస్ని అందించినటువంటి విధానం. దాంతో ఆర్టీసీ సంస్థ ఇంతో అంత పునర్జీవనం ఇస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్న తరుణంలో
అలాంటి కార్గోలో ఇప్పుడు రీసెంట్గా కార్గో ఛార్జీలు పెంచడం వల్ల అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారట. అది కూడా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. సోదరుడు ప్రవీణ్ రెడ్డి చిన్ని అనే అతను ఇచ్చిన పోస్ట్ సారాంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి కాస్త ఆర్టీసీ కార్గో మీద ఫోకస్ పెట్టు, రోజుకు 2-3 కోట్ల ఆదాయం తీసుకొచ్చే సంస్థ ఇది, గెలవగానే ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని పెట్టి కార్గో ఛార్జీలు మాత్రం డబుల్ చేశావు, కానీ పనితనమే అధ్వానంగా తయారైంది. అంటే పని లోపభూష్టమైనటువంటి సర్వీసింగ్ కూడా లేటుగా వెళ్తుందని కూడా చెప్తున్నాడు. సో ఈ కార్గోని మళ్ళీ దీంతో ప్రత్యామ్నాయంగా ఈ ధరలు పెరగడం, లేటుగా డెలివరీ అవ్వడం, కేవలం నల్గొండ లాంటి ప్లేస్ నుంచి హైదరాబాద్కి రావడానికి 3 రోజుల టైం తీసుకుంటుంది కొరియర్ సర్వీసు డెలివరీ అవ్వడానికి. ఇది ఎక్కడ విచిత్రం అంటూ కూడా, ఎందుకంటే గంటకు బస్సు ఉంటుంది, ఇది ఎక్కడ విచిత్రం అంటూ కూడా అతను ప్రశ్నిస్తున్నాడు. ఇట్లా అందుకే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ప్రైవేట్కి వెళ్ళిపోయింది. అంటే కార్గో సర్వీస్ ఆదాయం అంతా వెళ్ళిపోయింది. డెలివరీ 24 అవర్స్ డెలివరీ ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు. తిట్టకుండా తిడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీలు కూడా. జనాలు ఓటు వేసి నెత్తి మీద కొరువు పెట్టుకున్నామా అని బాధపడుతున్నారంటూ తన ఆసక్తిగా పోస్ట్ పెట్టాడు. తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్తున్నాడు. సో ఈ విధంగా కార్గో ఆర్టీసీ అభివృద్ధికి కార్గో వెన్నుదన్నున నిలిచినటువంటి కార్గోని నిర్వీర్యం అయిపోతుంది. ఒకవైపు ఆర్టీసీ నష్టాలకు నెట్టబడిపోయింది, ఒకవైపు ఈ విధంగా చేస్తూ దానితో పాటు రేపు ఉద్యోగుల సంస్థ భద్రత ఏంటో కూడా ఏమీ చెప్పకుండా దానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు మరి ఆ సంస్థ మనుగడ కోసం ఏమైనా భవిష్య నిధిని ఏర్పాటు చేసిందా అంటే అది శూన్యమని చెప్పాలి. అంటే ముందు చూపు లేనటువంటి ఇట్లాంటి చర్యల వల్ల, నాయకుల చర్యల వల్ల, స్వార్థం వల్ల, కేవలం అధికారం దాహంతో ఇట్లాంటి పథకాలను తీసుకొచ్చి ఈజీగా గెలిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి స్వార్థ నాయకులు ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా కూడా ప్రజలు కొంచెం విజ్ఞతతో ఆలోచించి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీ భవిష్యత్తుకు, మీ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పథకాలకి ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి వేయండి. కానీ ఇలా మన చేతితోటి నెత్తులు పెట్టేటువంటి పథకాలు ఇచ్చే రాజకీయ పార్టీలను దూరం పెట్టండి.